సిటీలో గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. మొత్తం 2,68,000 విగ్రహాలు ఇప్పటి వరకు నిమజ్జనమయ్యాయి. ఖైరతాబాద్, చార్మినార్ జోన్లలో అత్యధికంగా నిమజ్జనాలు జరిగాయి. హుస్సేన్ సాగర్ తో పాటు నగర వ్యాప్తంగా ఉన్న దాదాపు 20 చెరువుల్లో నిమజ్జనాలు చేస్తున్నారు. దాదాపు 74 బేబీ పాండ్స్ ఏర్పాటు చేశారు. ఒక్క ఎల్బీనగర్ జోన్లోనే 37,800 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. చార్మినార్లో 23,453, ఖైరతాబాద్లో 63,468, శేరిలింగంపల్లిలో 42,899 విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. సిటీలో రోడ్స్ అన్ని ఖాళీగా కనిపిస్తున్నాయి. ఇదే విషయంపై మరింత సమాచారం ఎన్టీఆర్ మార్గ్ నుంచి షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, హుస్సేన్ సాగర్ లో నిమజ్జనాలు ఎలా కొనసాగుతున్నాయి? నాన్ స్టాప్ గా నిన్నటి నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా గణనాథుల క్యూ లైన్లలో మనకి గణనాథులు కనిపిస్తున్నారు. వాస్తవానికి పోలీసులు భావించిన ప్రకారమే మేజర్గా ఉన్న ఈవెంట్స్ ఏవైతే మేజర్ ఈవెంట్స్ ఉన్నాయో రెండు, ఒకటి ఖైరతాబాద్ బనా గణేష్, మరొకటి బాలాపూర్ బడా గణేష్, ఈ రెండు ఈ ఎన్టీఆర్ మార్గ్కి చేరుకోవడము, మరొకటి ట్యాంక్ బండ్కి చేరుకోవడం, ఈ రెండు మేజర్ టాస్క్గా మొదటి నుంచి చెప్తారో అవి రెండు కంప్లీట్ కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక గ్రేటర్ పరిధిలో దాదాపు 2,67,000కు పైగానే నిమజ్జనాలు పూర్తి చేసుకున్నారు గణనాథులు. ఇంకా స్టిల్ వినాయకుల సరళి మనకు కనిపిస్తోంది, టస్కర్ల సరళి మనకు ఒకసారి కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఎక్కడికక్కడ నిమజ్జనం ఒకవైపు జరుగుతుంది, మరొక వైపు డెబ్రీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఐరన్ రాడ్స్ అన్నింటినీ కూడా ఒకవైపు నెట్టేస్తున్నారు. ఆ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా వాటిని క్లియర్గా చెత్తనంతా కూడా క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి. రౌండ్ ద క్లాక్ నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్గా ఈ ఈవెంట్ అంతా కంటిన్యూ అవుతుందని చెప్పాలి. మనం చూస్తున్నాం ఆ పేపర్ స్పార్కిల్స్ ఏవైతే పేపర్ ఏదైతే ఉందో ఆ పేపర్ కారణంగా జిహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది మాత్రం కాస్త ఇబ్బంది పడుతుందని చెప్పాలి. ఎందుకంటే అది అదంతా కూడా ఎత్తాలంటే చాలా టైం తీసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జిహెచ్ఎంసీ సిబ్బందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాట. ఆ పేపర్ స్పార్కిల్స్ ఏవైతున్నాయి అవి ఈసారి విరివిగా వినియోగానికి వచ్చాయి. దాని కారణంగానే చెత్త ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తోంది. మనం చూడొచ్చు, నేను ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్ ఇన్ బిట్వీన్ క్రేన్ నెంబర్ 4, 5 దగ్గర ఉన్న రోడ్లపైనే మనకి ఎక్కువ, అంటే ఈ రోడ్లోనే, అంటే సిటీలో ఎక్కడ కూడా మనకి ప్రొసెషన్స్ లేవు, ఏ కాలనీలో కానీ ఎక్కడ కూడా వచ్చేటువంటి ఛాన్సెస్ లేవు. కానీ నిన్నటి నుంచి స్పీడప్ చేశారు పోలీసులు. ఎప్పటికప్పుడు వాటికి జియో ట్యాగ్స్ ఇచ్చారు. ఏ విగ్రహం ఎంత దూరం వచ్చింది, ఏ టస్కర్ ఎంత దూరం వచ్చింది అనేది టెక్నాలజీని ఉపయోగించి ఒక టస్కర్లో 2 చొప్పున కానిస్టేబుల్ని ఉంచారు. ఎక్కడ ఆగకుండా, ఎక్కడ కూడా డిలే కాకుండా వాళ్ళకి కేటాయించినటువంటి, వాళ్ళకి నిర్దేశించినటువంటి ట్రైన్ నెంబర్కి రావడము, ట్రైన్ నెంబర్ దగ్గర నిమజ్జనం చేయడము, ఆ తర్వాత నెక్స్ట్ ఏ రూట్ నుంచి బ్యాక్ వెళ్ళాలనేది ముందుగానే ఇన్స్ట్రక్ట్ చేశారు. దాని కారణంగా ఎక్కడ కూడా ఎలాంటి ల్యాప్సెస్ కూడా కనిపించలేదు. ఆ రకంగా చెత్తను ఎక్కడ పడితే అక్కడ బ్యాగేజెస్లో ప్యాక్ చేస్తున్నారు. ఆ తర్వాత శానిటేషన్ వెహికల్స్ వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా డంప్ చేస్తున్నటువంటి పరిస్థితి. కొన్ని వందల టన్నుల చెత్తను ఇప్పటివరకు శానిటేషన్ సిబ్బంది వినాయక పంచమి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నవరాత్రులు కంప్లీట్ చేసుకునేంత వరకు కొన్ని వేల టన్నుల చెత్తను గార్బేజ్ సిబ్బంది పూర్తిస్థాయిలో రికవరీ చేసుకున్నటువంటి పరిస్థితి. మనం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ వెహికల్స్ కొన్ని కనిపిస్తున్నాయి. ఇవి మినహా ఇంకెక్కడ కూడా లేవు, అంటే రోడ్లపైన ఎక్కడ కూడా లేవు. వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా తక్కువ. కొన్ని మాత్రమే ఇంకా రిమైనింగ్ ఐడల్స్ వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇక నిన్న ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్ చేశారు. ఆ సమయంలో ఎంతమంది ఇక్కడ డ్యూటీలో ఉన్నారు, ఏ రకమైనటువంటి సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయి, ఎట్లా ఇమర్షన్ జరుగుతుంది, బడా గణేష్ నిమజ్జనం ఏ రకంగా జరిగింది, ఏ మెజర్స్ తీసుకున్నారని చెప్పి నేరుగా మనం ఇప్పుడు ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉన్నామో అక్కడే క్రేన్ నెంబర్ 4 ఇన్ బిట్వీన్ 5 మధ్యలోకి సీఎం రేవంత్ రెడ్డి రావడము, ఆ తర్వాత ఇక్కడి ఐర్ ఆఫీసర్స్తో అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, హైడ్రా, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి అఫీషియల్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యారు. ఇక చాలామంది ఇక్కడ వచ్చినటువంటి భక్తజనంతో కూడా ఇంటరాక్ట్ అయినటువంటి పరిస్థితి, వాళ్ళకి షేక్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు. సో ఈ రకమైనటువంటి సర్ప్రైజ్ విజిట్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి సిపి సివి ఆనంద్ కూడా మీడియా సమావేశంలో దీని గురించి మాట్లాడుతూ సీఎం విజిట్ కోసం కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక మరోవైపు త్వరితగతిన ఏవైతే విగ్రహాలన్నీ కూడా సాగర తీరానికి తరలించడానికి సిద్ధంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా త్వరితగతిన స్పీడ్ మూవ్మెంట్ చేయడానికి పోలీసులు ఈసారి సక్సెస్ అయ్యారు. అట్ ది సేమ్ టైం ఆయా వినాయక చవితికి సంబంధించినటువంటి ఏవైతే కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. ఇన్ టైంలోనే ప్రొసెషన్ని కంప్లీట్ చేయాలి, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరికి సహకారం అందించాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి పోలీసులు చెప్పారు. మరోవైపు ఖైరతాబాద్
గణనాథుని దర్శించుకోవడానికి లక్షల మంది భక్తులు వస్తారు. అలాంటి సమయంలో షీ టీమ్స్ని డిప్లాయ్ చేశారు. వాటికి కూడా చాలా తక్కువ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. చాలామంది చైతన్యవంతులయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలామంది కూడా మెచ్యూర్గానే ఉంటున్నారనేటువంటి అంశాన్ని మేము అబ్జర్వ్ చేశామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రతిసారి ఎక్కువ శాతమే ఈవిటీజింగ్ కేసెస్ రిపోర్ట్ అవుతుంది. ఈసారి కూడా రిపోర్ట్ అయ్యాయి, కానీ అతి తక్కువగా రిపోర్ట్ అయ్యాయి. కామన్గా నైట్ అవర్స్లో గొడవలు గ్రూప్ వార్లు జరిగేవి, కానీ గ్రూప్ వార్స్ కూడా ఈసారి ఎక్కడ కూడా పెద్దగా రిపోర్ట్ కాలేదు. డే టైంలో ఎక్కువ శాతం వినాయకుల సరళి కనిపించింది. సాగర్ తీరానికి తీసుకురావడం, ఇక్కడ పూజలు చేయించడం, ఆ తర్వాత మళ్ళీ నిమజ్జనం కంప్లీట్ చేయడం. వాస్తవానికి చంద్రగ్రహణం కూడా ఒక ఎఫెక్ట్ అని చెప్పాలి. ఎందుకంటే స్పీడ్గా నిమజ్జన కార్యక్రమాలు చేసుకోవడానికి స్పీడ్గా చేయాలనేటువంటి ఉద్దేశంతో వాళ్ళంతా కూడా నిన్నటి నుంచి వినాయకులను సాగర్ తీరానికి తరలించడానికి వాళ్ళ షెడ్యూల్లో బిజీగా ఉండడము, దాని కారణంగానే సక్సెస్ఫుల్గా ఈ టైంకి వాస్తవానికి నిమజ్జనం గతంలో చూసుకుంటే చాలా రోజుల వరకు పట్టేది. ఒక 2-3-4 రోజుల సమయం కూడా పట్టేది. మేజర్ వినాయకులను సాగరం వైపు తరలించడము, నిమజ్జనం చేయడము, ఇదంతా కూడా చాలా మేజర్ టాస్క్గా పోలీసులకు ఉండేది. కానీ ఇంకా చాలా సులభతరం చేస్తామనేటువంటి అంశాన్ని, ఆ అంచనాకు మేము వచ్చామనేటువంటి విషయాన్ని పోలీసులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇన్ టైంలోనే బాలాపూర్ వినాయకుని నిమజ్జనం నిన్న కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత అంతకంటే ముందు ఖైరతాబాద్ బడా గణేష్కి సంబంధించినటువంటి నిమజ్జనం కూడా కంప్లీట్ చేశారు. అవి రెండు కంప్లీట్ అయిపోతే పోలీసులు, అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది, అఫీషియల్స్ అంతా కూడా రిలీఫ్ అయిపోతారు. సో దాంట్లో భాగంగానే ఇంకా మిగతా చిన్న విగ్రహాలు ఏ కాలనీ నుంచో, వేరే ప్రాంతాల నుంచి కూడా, సుదూర ప్రాంతాల నుంచి కూడా సాగరం రోడ్కి నిమజ్జనం చేయడానికి చాలామంది ఇంట్రెస్టింగ్గా చూపుతారు. సో అలాంటి వాళ్ళే కొంచెం డిలే అయిపోయి ఈ చుట్టూ పరిసర ప్రాంతాలు, ఎన్టీఆర్ మార్గ్ నేనున్న ప్లేస్, అదేవిధంగా అటువైపు రాణిగంజ్ టువర్డ్స్ వెళ్ళి మ్యారెట్ హోటల్ వైపు ఉన్నటువంటి స్ట్రెచ్ అవుతుందో అక్కడ తక్కువ విగ్రహాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు నెక్లెస్ రోడ్ వైపు కూడా కొన్ని విగ్రహాలను, ఎందుకంటే కేటగరైజ్ చేశారు, 1 అడుగు నుంచి 3 అడుగుల వరకు ఉన్నటువంటి విగ్రహాలను ఎక్కడికి తరలించాలి, ఆ తర్వాత 3 అడుగుల నుంచి ఇంకా హైట్ ఉన్నటువంటి విగ్రహాలను ఎక్కడ తరలించాలి, ఎందుకంటే హైట్ ఉన్న విగ్రహాలతోనే టస్కర్లు ఎక్కువ శాతం టస్కర్లలోనే తీసుకురావడానికి నిర్వాహకులు ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళ పార్కింగ్ వెసులుబాటు, ఆ వెహికల్ టర్న్ అయ్యేటువంటి వెసులుబాటు అవన్నీ బేరోజు వేసుకొని ఎలాంటి ఇబ్బంది కలగకుండా సక్సెస్ఫుల్గా 2 రోజుల నుంచి రౌండ్ ద క్లాక్ ప్రతి ఒక్కరు కూడా, ఇందులో క్రెయిన్ ఆపరేటర్స్ దగ్గర నుంచి క్రెయిన్ వాలంటీర్స్, అదేవిధంగా బల్దియా అధికారులు ప్రతి ఒక్కరు కూడా యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ డ్యూటీలో ఉండడంతో సక్సెస్ఫుల్గా అన్ని విగ్రహాల నిమజ్జనం మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందని చెప్పాలి. ఇక మరోవైపు ప్రతిసారి ఎక్కడో ఒక దగ్గర క్రైమ్ అనేది జరుగుతూ ఉంటుంది, కానీ ఈసారి మాత్రం పెద్దగా గొడవలు కూడా జరగలేదు. క్రైమ్ రేటు కూడా చాలా తగ్గింది. ఈ ఈవెంట్లలో అక్కడక్కడ గొడవలు జరుగుతాయి, అవి లేకుండా క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది. చాలామంది సహకరించాలనేటువంటి విషయాలను అయితే పోలీసులు చెప్పారు. సో పూర్తి స్థాయిలో ఇంకా కంప్లీట్ అవుతోంది. ఇవాళ సాయంత్రం కల్లా మిగిలిన విగ్రహాలన్నీ కూడా సాగరంలో నిమజ్జనం కంప్లీట్ చేసుకునేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. అపర్ణ.